సిద్దిపేట జిల్లా నంగునూరు మండల కేంద్రంలోని శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి 20వ వార్షికోత్సవాల వేడుకలను ధనుర్ మాసంలో శ్రీ మంగువారి ధార్మిక సేవ సమితి ఆధ్వర్యంలో నిర్వహించనున్నట్లు చైర్మన్ మంగు రాధాకృష్ణరావు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. డిసెంబర్ 15వ తేదీన అఖండ దీపార్చన, సర్వసుఖప్రదమైన సుదర్శన హోమం, శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణ మహోత్సవం నిర్వహించనున్నట్లు తెలిపారు. అనంతరం అన్నప్రసాద కార్యక్రమం ఉంటుందని పేర్కొన్నారు. శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి భగవానికి జై. నంగునూరులో గత 20 సంవత్సరాలుగా అంటే తారణనామ సంవత్సరం 2004లో కళ్యాణ వెంకటేశ్వర స్వామి సాయిగా ఇక్కడ ప్రతిష్ఠించబడి గత 20 సంవత్సరాలుగా స్వామి బ్రహ్మోత్సవాలు, వార్షికోత్సవాలు, వైకుంఠ ద్వార దర్శనాలు, తర్వాత ఇంకా సహస్ర రచనావతాలు మొదలగు ఎన్నో పుణ్య కార్యక్రమాలు బ్రహ్మాండంగా నిర్వహించుకుంటూ ఈ 20 సంవత్సరం బాబతు వార్షికోత్సవం రేపటి కార్తీక మార్గశిర పౌర్ణిమ అంటే చాలా అత్యంత పవిత్రమైన మార్గశిర పౌర్ణిమ రోజు, చతుర్దశి పౌర్ణిమ 2 రోజులు స్వామివారి సన్నిధిలో కార్యక్రమాలు జరుగుతుంటాయి. ఇప్పుడు మొదటి రోజు చతుర్దశి నాడు, శనివారం నాడు స్వామివారి యొక్క అభిషేకము, పంచామృత అభిషేకము, అర్చన, విశేష సేవలు జరుగుతాయి. కలశ స్థాపన అవుతుంది. ఆదివారం నాడు 15వ తారీఖు నాడు స్వామివారి సన్నిధిలోనే అఖండ దీపార్చన, తర్వాత సుదర్శన హోమం, వెంకటేశ్వర స్వామి ప్రీతి చాలా ప్రీతికరమైన సుదర్శన హోమం జరుగుతుంది. దాని తర్వాత కళ్యాణ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో వైభవపేతంగా కళ్యాణ మహోత్సవం నిర్వహిస్తున్నాము. కావున భక్తులందరూ వీలు చేసుకొని ఈ ప్రత్యేకమైన మార్గశ్రమ, దీన్ని అనంత శయన మాసాలు అంటారు. ఈ సమయంలో వచ్చి స్వామిని దర్శించి తీర్థప్రసాదం స్వీకరించి స్వామి కృపకు పాత్రకూడదు. సాయంత్రం వెంటనే కళ్యాణం వెంటనే అన్నదాన కార్యక్రమం నిర్వహించబడుతుంది. కాబట్టి భక్తులందరూ విచ్చేసి స్వామి తమ కోరికలను స్వామికి నివేదించుకొని మంచిగా సుఖవంతంగా ఉండాలని కోరుతున్నాం. వెంకటేశ్వర స్వామి భగవానికి జై.